ఓకే మేడం. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। अभी जरा खींचो। वंदे मातरम, वंदे मातरम। बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। हिमाचल यमुना गंगा उच्चल जलसितरंगा, तव शुभ नामे जाने, तव शुभ आशीष मागे, जाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हे। भारत माता की जय। ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు 77వ మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు ప్రతి చోట కూడా, ఈ భారతదేశంలో ప్రతి చోట కూడా మనకి స్వతంత్రం మరి ఈరోజు రాజ్యాంగంని రచించి చేసి అమలయ్యి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి భారతదేశంలో స్వతంత్రంగా బతికే విధంగా కానీ, లేకపోతే రైట్ ఫర్ ద ఈక్వాలిటీ, రైట్ ఫర్ ద ఫ్రీడమ్, రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, ఇవన్నీ మనకి ఈరోజు వచ్చినాయి అని చెప్పి చూస్తే, త్యాగమూర్తులు వాళ్ళ రక్తం ఈరోజు చిందించి ఈరోజు మనం సంతోషంగా చిరునవ్వులతో అందరం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం అనంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి స్వతంత్రం మరి రిపబ్లిక్ డే ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేసుకున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునే విధంగా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఎంతోమందిని మన పొట్టను పెట్టుకొని, ఎందుకంటే చాలామంది చంపేస్తున్నారు, చాలామందిని లా అండ్ ఆర్డర్ని కూడా సక్రమంగా యూజ్ చేయకుండా ఎంతోమంది మీద కేసులు పెడుతున్నారు. అలాగే వాళ్ళు బతకటానికి కానీ మాట్లాడటానికి కానీ స్వతంత్రం లేకుండా చేస్తున్నారు. మరి అలాంటి పాలన ఈ 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ కమ్యూనిటీకి కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ, లేకపోతే రైట్ ఫర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మనకి ఏమేవి రాజ్యాంగంలో రచించి మన రాజ్యాంగంలో ఉన్నాయి అవన్నీ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కూడా ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం పాటించట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటే పాటిస్తుంది. కానీ మేము కోరుతుంది ఒకటే, ఇది మరి రిపబ్లిక్ డే రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, మరి గొంతు ఎత్తుతేనే మరి వాళ్ళు గొంతు ఇదయ్యేది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, రైట్ ఫర్ ద మరి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.